బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీలో తర్వాత వైసీపీలో ఒక వెలుగు వెలిగాడు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో పట్టు ఉన్న నేతగా మెలిగాడు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఉమ్మడి ఒంగోలు జిల్లాను ఒంటి చేత్తో శాసించిన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అయితే జగన్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని తొలగించి ఆదిమూలం సురేష్ను కొనసాగించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డిలో అసంతృప్తి మొదలైంది. అయితే 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టమని కోరినా చేపట్టలేదు. కొద్ది రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇంతకీ బాలినేని అసలు వైసీపీ అంటే జగన్ కి సన్నిహితుడు అయినప్పటికీ కూడా రిలేటివ్ అయినప్పటికీ కూడా ఎందుకు వైసీపీని వీడి జనసేనలో చేరడం జరిగింది? కౌసల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు రాజకీయాల్లో కీలక నేతగా ఎదగడానికి తీవ్ర కృషి చేశాడు. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ తో పాటు నడవడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డితో నడిచాడు. వైఎస్ కుటుంబానికి, బాలినేని కుటుంబానికి అత్యంత దగ్గర బంధుత్వం ఉంది. ఈ బంధుత్వం నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లో అటు వైఎస్ రాజశేఖర రెడ్డితోనూ ఇతను జగన్మోహన్ రెడ్డితోనూ నడిచాడు. అయితే ఇక్కడ నడిచిన ప్రధానమైన కారణం ఏంటంటే 2019లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి కేటాయించారు. అయితే ఈ మంత్రి పదవి రెండున్నర సంవత్సరం తర్వాత ఆయన మంత్రి పదవి తొలగించి ఈ ఆదిమూలం సురేష్ మంత్రి పదవి కొనసాగించడం వల్ల ఆయనలో అసంతృప్తి వచ్చింది. అయితే ఈ అసంతృప్తితో ఆయన కొనసాగినా కూడా చివరికి ఎన్నికల నాటికి అటు టీడీపీ ఇటు జనసేనలో చేరడానికి చివరి వరకు ఊగిసలాడిన ఆయన 2024 ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచే పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఈయన పైన దామచర్ల జనార్దన్ గెలవడం జరిగింది. కౌసల్య, అయితే బాలినేని శ్రీనివాస్ ఎన్నికలకి ముందే అంటే టీడీపీ గానీ లేదంటే జనసేనలో గానీ చేరడానికి ప్రయత్నం చేశారా ఎన్నికల ముందు? ఎస్ కౌసల్య, ఇక్కడ ఎన్నికల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఊగిసలాట ధోరణులు ఉన్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి వరకు సిట్టింగ్ ఎంపీగా కొనసాగిన మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని జగన్ దగ్గర పట్టుబట్టాడు. అయితే జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిందే వేదం, తాను చెప్పిన ప్రకారం నడవాలని చెప్పి బాలినేనికి ఆదేశాలు ఇవ్వడంతో చివరి వరకు ఊగిసలాడాడు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారకపోయినా మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారి టీడీపీ తరఫు నుంచి ఎంపీ టికెట్ తీసుకుని ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక్కడ ఎన్నికల ముందు మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు టీడీపీ గానీ ఇటు జనసేనలో గానీ చేరాలనే ప్రయత్నం చేసినా ఆయన చివరిలో తప్పని పరిస్థితుల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన టీడీపీ కూటమి హవాలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించడం. అయితే పక్క జిల్లాకు చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ ఎంపీగా పోటీ చేయించడంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన భారీ ఓటమి చవి చూశారు. కౌసల్య, అయితే ఇప్పుడు కనీసం మరి జనసేనలో అయినా మరి ఆయన ఆశించిన స్థాయికి ఆయనకి పదవి దక్కిందంటారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తారని చెప్పారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి పదవి ఇస్తానని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే ఈయన అనుచరులు గానీ ఈయన కుటుంబ సభ్యులు గానీ ఎమ్మెల్సీ వస్తుంది, మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో
గతంలో ఒక ఎమ్మెల్సీని రాజీనామా చేయించారని కూడా ప్రచారం జరిగింది. జయమంగళ అనే ఎమ్మెల్సీ నేడు ఆయన రాజీనామా ఆమోదించమని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసింది. బాలినేని శ్రీనివాసరెడ్డి కోసమే రాజీనామా చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అదే ఆయన స్థానంలో మన ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయన అనుచరులు కూడా ప్రచారం చేసుకోవడం జరిగింది కౌసల్య. అయితే మరి బాలినేని గురించి అక్కడ క్యాడర్ లో ఏమనుకుంటున్నారు? ఇప్పటికీ టీడీపీ కూటమిలో అటు టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ కానీ ఇటు జనసేనలో ఉన్న రియాజ్ కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి బద్ద వ్యతిరేకులు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడాన్ని రియాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రియాజ్ జనసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయనకు నిన్న కూడా ఓ నామినేటెడ్ పదవి రావడం జరిగింది. ఆ నామినేటెడ్ పదవి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించలేదు. కనీసం ఆయన్ను ఓ నేతగా కానీ, ఓ మాజీ ఎమ్మెల్యే కానీ, ఓ మాజీ మంత్రిగా కానీ జనసేన శ్రేణులు కానీ, అటు టీడీపీ కుటుంబ శ్రేణులు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ క్యాడర్ కానీ పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ఆయన నేచర్ ఏంటంటే అత్యధిక గౌరవం కోరుకుంటాడు. అతను ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటాడు. అటు జగన్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు. ఆయన వ్యక్తిగతంగా గౌరవం కోరుకుంటాడు తప్పితే ఇంకేం కోరుకోవడం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈయన ఆశించిన స్థాయిలో అటు ఎమ్మెల్సీ పదవి కానీ, ఇటు మంత్రి పదవి కానీ రాకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అటు ఆవేదనలో ఉన్నారని కానీ ఆయన ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. మౌనం అర్ధంగీకారం అనే కోణంలో ఆయన మౌనంగా ఉన్నారు కౌసల్య. ఎస్, అయితే ఆయన పార్టీ మారినప్పటికీ కూడా ఆయన ఇంకా ఇప్పటికి కూడా ఇతర పార్టీ వాళ్ళు వైసీపీ నేతగానే చూస్తూ ఉన్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం? క్లియర్ గా ఇప్పుడు ఇక్కడ మనం ఒంగోలు కావచ్చు, ఒంగోలు నియోజకవర్గం కావచ్చు, ఒంగోలు ఉమ్మడి ఒంగోలు జిల్లా కావచ్చు, ఆయన వైసీపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ కీలక నేత జిల్లా స్థాయిలో రాజకీయాలు నడిపాడు. జిల్లా స్థాయిలో చాలా మందికి వైసీపీలో టికెట్లు ఇప్పించాడు. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయనకు అత్యధిక గౌరవం ఉండేది. ఆయన 2009లో వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆయన బయటికి వెళ్ళినా కూడా ఆయన్ను అటు టీడీపీ శ్రేణులు కానీ, ఇటు జన శ్రేణులు కానీ ఆయన్ను జనసేన నేతగా చూడడం లేదు, కూటమి నేతగా పరిగణించడం లేదు. ఆయన వైసీపీ నేతనే, వైసీపీతోనే సంబంధాలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు కావడంతో ఆయన పార్టీ మారినా కూడా ఆయన్ను అటు జనసేన కానీ, ఇటు టీడీపీ కూటమి కానీ నమ్మే పరిస్థితి లేవు. అటు క్యాడర్ లో కూడా అటు టీడీపీ క్యాడర్ కావచ్చు, ఇటు వైసీపీ క్యాడర్ లో కూడా ఆయన పార్టీ నుంచి వదిలి వెళ్ళినా మళ్ళీ ఇదే పార్టీలోకి వస్తారేమో అని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా పలుచోట్ల అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కౌసల్య. అయితే ఇప్పుడు బాలినేని రాజకీయ ప్రస్థానం మాత్రం అసంతృప్తిగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరి రాజకీయంగా ఎలాంటి మలుపులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఆయన కెరియర్ లో? ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారి దాదాపు 7 నుంచి 8 నెలలుగా వస్తుంది. ఆయన భారీ జన సమీకరణతో ఒంగోలులో పార్టీ చేరాలనుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం మీరు మీ అనుచరులు మాత్రం వచ్చి పార్టీలో చేరండి అంటే విజయవాడకు ఆహ్వానించారు. ఆయన విజయవాడ పార్టీ కార్యాలయంలో చేరారు. అయితే ఇప్పటికైతే ఆయన కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇటు వైసీపీలో కానీ ఉన్నతమైన పదవులు పొందారు, కీలక నేతగా ఎదిగారు. ఆయనకు ఉన్నత గౌరవం ఉండేది. జిల్లా స్థాయిలో ఒంటి చిత్త రాజకీయాలు శాసించిన చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు జనసేనలో ఆయనకి ఎలాంటి పదవి లేకపోవడం, ఎలాంటి గౌరవం లేకపోవడం, ఆయన జిల్లా స్థాయిలో రాజకీయాలు నడిపే సామర్థ్యం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు జిల్లా బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి కనపడడం లేదు. అయితే ఈయన పైన టీడీపీ కూటమిలో ఉన్న జనసేన కావచ్చు, టీడీపీ కానీ పలు అనుమానాలు ఉండొచ్చు. ఈయన జగన్మోహన్ రెడ్డికి బంధువు కావడము, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కావడం, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేయడం, ఈ అంశాలే కాక వైఎస్ కుటుంబంతో ఆయనకుండే దగ్గర సంబంధాలు కానీ, బంధుత్వం కానీ ఈ టీడీపీ ఉండడంతో ఆయన టీడీపీ కూటమి నమ్మలేని పరిస్థితి ఉందని చెప్పి మనకు అటు కూటమి శ్రేణుల నుంచి కానీ, కూటమి కార్యకర్తల నుంచి కానీ సమాచారం అందుతుంది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీలో తర్వాత వైసీపీలో ఒక వెలుగు వెలిగాడని చెప్పుకోవచ్చు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో పట్టు ఉన్న నేతగా వెలిగాడు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఉమ్మడి ఒంగోలు జిల్లాను ఒంటి చేత్తో శాసించిన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అయితే ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ జగన్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని తొలగించి ఆదిమూలం సురేష్ను కొనసాగించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డిలో అసంతృప్తి మొదలైంది.
అయితే 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టమని కోరినా చేపట్టలేదు. కొద్ది రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాక ఎమ్మెల్సీ మంత్రి పదవి లభిస్తుందని ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి హామీ లభించలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశించిన ఎమ్మెల్సీ పదవి సొంత బ్రదర్ నాగబాబుకు పవన్ కళ్యాణ్ కేటాయించడంతో ఎమ్మెల్సీ పదవి దూరమైంది. ఫలితం దక్కలేదనే ఆవేదన, ఆక్రందన బాలినేని శ్రీనివాసరెడ్డిలో గూడు కట్టుకుని ఉండటం, వైసీపీని వదిలి జనసేనలో చేరిన ఆశించిన స్థాయిలో పదవులు, గౌరవం దక్కకపోయిన బాలినేని అసంతృప్తి కొనసాగుతూనే ఉన్నారు. అయితే జనసేన టీడీపీలకు వ్యతిరేకంగా ఒంగోలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వచ్చిన బాలినేని సడన్ గా జనసేనలో చేరడంతో కూటమి నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోయారని చర్చ అయితే నడుస్తోంది. అంతేకాదు ఆయన్ను ఇంకా వైసీపీ నాయకుడిగానే చూస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే బాలినేని గతంలో ఎదురు నిలిచి పోరాడిన వారంతా కూడా ఇప్పుడు ఆయన తమ పార్టీలో ఉన్న ఇంకా ప్రత్యర్థిగానే చూస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా చూస్తే బాలినేనికి జనసేనలో ఏమంత బాగాలేదని చెబుతున్నారు.